హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాల లిస్టు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ హృదయపూర్వం. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. మల్టిపుల్ ఆడియోలో అంటే తెలుగు ఆడియో కూడా యాడ్ చేసి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మనకి సెప్టెంబర్ 26వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది కాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నమ్మకం. ఈ సినిమాని ఈటీవీ ఇన్వాల్వ్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. రీసెంట్గా మనకి పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 28వ తేదీ నుండి ఈ సినిమాని స్ట్రీమింగ్ అనేది జరపబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఒడికుత్తిరా చుదం కుత్తిరా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఇది ఒక మలయాళం ఫిల్మ్, తెలుగు డబ్బింగ్ చేశారనమాట. సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అని చేయబోతున్నారు. అండ్ ఆది గారు మెయిన్లీగా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీ శబ్దం. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు రిలీజ్ డేట్ పైన. మోస్ట్లీ మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ద గేమ్ యూ నెవర్ ప్లే అలోన్. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు ఈ వెబ్ సిరీస్ని. అక్టోబర్ 2వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. ప్రస్తుతానికి ఒక పోస్టర్ మాత్రమే వచ్చింది, కానీ ఇంకా సినిమా పైన ఎలాంటి అప్డేట్స్ లేవు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కిరీటి గారు మెయిన్లీగా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఫిల్మ్ జూనియర్. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళ దగ్గర నుంచి ఆహా వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఒక డేట్ లాంచ్ చేశారు, మళ్ళీ అది మిస్ చేసి కమింగ్ సూన్ అని చెప్పేసి మరొక కొత్త పోస్టర్ని కూడా రిలీజ్ చేశారనమాట. మోస్ట్లీ ఈ పొంగల్కి వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి టన్నల్ అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాల్ క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. అక్టోబర్ 17 నుంచి టన్నల్ మూవీని మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అందులో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ సినిమా మనకి కార్టూన్ మూవీ అనమాట, కురుక్షేత్ర అనమాట. ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. సో మహావతార నరసింహ మంచి సక్సెస్ అవడంతో ఆ తరహాలో మూవీస్ అన్ని ఇంకా రాబోతున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుండి ఈ కురుక్షేత్ర మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ ఎన్టీఆర్ గారు మెయిన్లీగా యాక్ట్ చేసి యావరేజ్ నిలిచిన సినిమా వార్ 2. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ అక్టోబర్ 9 రావాలి అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రం వచ్చిందనమాట. సో మోస్ట్లీ వస్తే అక్టోబర్ ఫస్ట్ వీక్లో లేదా ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్స్లోనే ఈ వార్ 2 మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మల్టిపుల్ ఆడియోలు అయితే రాబోతుంది, తెలుగు కూడా ఉండబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కొత్తలోకి చాప్టర్ 1 అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అసలు ఎక్స్పెక్టేషన్సే లేకుండా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ సాధించిన సినిమాని ఈ కొత్తలోకి చాప్టర్ 1 సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతుంది. తెలుగు ఆడియో కూడా రాబోతుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. బట్ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. సో మోస్ట్లీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. అండ్ అనుష్క గారు మెయిన్లీగా యాక్ట్ చేసి సెమీ హిట్గా నిలిచిన సినిమా ఘాటి అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ స్ట్రీమింగ్ జరుపుతూ ఉన్నారు తెలుగు ఆడియోలో. సో సినిమా ఒకసారి అయితే చూడొచ్చు, పర్లేదు, బాగానే ఉంది, మంచి ఎంగేజింగ్ అని ఫీల్ అవుతారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కాచాయిని సాంగ్తో మంచి ఫేమస్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న లిటిల్ హార్ట్స్ మూవీ అనమాట. ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ తీసుకొచ్చారు, ప్రొడ్యూస్ చేశారు. అండ్ వాళ్ళ దగ్గరే ఓటీటీ రైట్స్ కూడా ఉన్నాయి. సో అన్నట్టుగానే ఈ మూవీని మనకి అక్టోబర్ 1వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంతకు ముందు అఫీషియల్ పోస్టర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బెల్లంకొండ గారు అనుపమ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హారర్ మూవీకి నిలిచిన సినిమా కిష్కింధపురి. ఈ మూవీని జీ5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ మూవీ ఓజీ రాకపోయినట్లయితే ఇంకొక 2 వీక్స్ లాంగ్ రన్ కొనసాగేది. అక్టోబర్ 11 నుంచి ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాతే ఓటీటీకి ఇస్తారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మదరాసి అనమాట. శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఫ్లాప్ అయిన ఫిల్మే ఈ మదరాసి. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అక్టోబర్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఈ మదరాసి మూవీని ఎవరైనా కనుక థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ప్రైమ్లో మనకి అక్టోబర్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తేజ సజ్జా గారు మనోజ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఫిల్మ్ మిరాయ్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, మంచి కలెక్షన్ సాధించింది అనమాట. సో మోస్ట్లీ ఈ మూవీ మనకి అక్టోబర్ 18 వరకు ఓటీటీకి వచ్చే ప్రసక్తే లేదు. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ అంటే నిన్న రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 150+ crores కలెక్ట్ చేసిన సినిమా దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. సో అగ్రిమెంట్ అయితే మనకి 4 వీక్స్ రాశారు. బట్ మూవీ మంచి బ్లాక్ బస్టర్ టాక్ని సొంతం చేసుకోవడం వల్ల సో ఇంకొంచెం పోస్ట్పోన్ అయ్యి మోస్ట్ మనకి నవంబర్ మంత్లో ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా కానీ మీరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థియేటర్కి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. కొన్ని తమని ఎర్ర కొట్టేశాడు బీజిఎమ్స్ అయితే.